చర్యలు లేనప్పుడు స్టే అనవసరం. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిర్గతపరిచి ఉండకూడదు. ఒకవేళ వెబ్సైట్లో ఉంటే తొలగించాలి. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ప్రభుత్వానికి ఆదేశం. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలుంటాయని ప్రభుత్వం నివేదన చేసింది. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు, కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కోర్టుకు పోయారు. ఏమని? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది చూడరి. కేసీఆర్ హరీష్ రావు అండ్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్సెస్ ఇక్కడ ఈ కాళేశ్వర నివేదిక కమిషన్లో కేసీఆర్ ముందున్న ఆప్షన్ ఏంది? నివేదిక కొట్టివేయాలి అని హైకోర్టుకు పోయిండు. హైకోర్టు స్టే ఇస్తుందేమో అని చూసిరు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? అసెంబ్లీలో చర్చ పెట్టినాకనే, చర్చ తర్వాతే చర్యలు అని చెప్పింది. సో అసెంబ్లీలో చర్చ తర్వాతనే చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్కు హరీష్ రావుకు హైకోర్టులో తలుపులు మూతపడ్డాయి. అంతే. ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? సుప్రీంకోర్టు పోవడం. సుప్రీంకోర్టులో ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన స్టే కోరడం. ఇది అయితే విషయం ఏంటంటే ఇక్కడ అందులోంచి మెయిన్ పాయింట్స్ అన్నిటినీ వెబ్సైట్లో పెట్టిర్రు కాబట్టి బహిర్గతపరిచిరు. ఆ బహిర్గతపరిచిన నివేదిక ప్రకారం మమ్మల్ని దోషులుగా చేయాలని చూస్తుంది అనేది వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణ. మేము బయట పెట్టిందేమో చర్చ పెట్టినాం దాని మీద అంతే అని చెప్పుడుతోటి అదేదైనా వెబ్సైట్లో ఉంటే అది తొలగించడం చేసేయండి. సరే తీసేస్తారు. ఓకే. ఇప్పుడు వాట్ నెక్స్ట్? కేసీఆర్ ముంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ లేదంటే కేసీఆర్ గారు మీకు కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో స్టే రాకపోతే మీకు తెలుసు కదా ఇంకోటి, కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారికి గడితే ఇదేమన్నా మీరు బచాయిస్తారు. ఒకవేళ ఈ పాటికే చేసిండి హైకోర్టుకు పోయే డ్రామా కార్యక్రమాలు ఏమన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే జరిపినంటే అది వేరే. కానీ ఇక్కడ కాళేశ్వరం పేరు మీద 1000 కోట్ల రూపాయలు తిన్నది వాస్తవం కేసీఆర్. ఆ తిన్నటువంటి దాంట్లో ఏ అవినీతి లేకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి సగం వసూలు చేయగల సత్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది. సగం వసూలు చేయగల సత్తా. సో ఆ కార్యక్రమం ఉంటేనే బచాయిస్తారు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ను హరీష్ రావును తీసుకుపోయి గుంజుకపోయి లోపటేసి కాదు. ఈ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఉన్నది. ఏం మాట్లాడిండు మీకు మొన్న కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఏం వాళ్ళ మానాన వాళ్ళు పోతారండి, ఎవరి పాపం వాళ్ళు ఎంట పోతారు అని చెప్పి దాని అర్థం ఏంది? ప్రతీకారం తీసుకొని అన్నాడు. నేను ప్రతీకారం తీసుకొని ఎవరి మానాన ఎవరి పాపం వాళ్ళకి తగులుతుంది అని ఒకటి. రెండోది కేసీఆర్కు ఫామ్ హౌసే జైలు. ఇంకా జైలు ఎందుకు అంటున్నానట్టు అంటే ఇక్కడ ఏదో డీలింగ్ జరిగి ఉంటుంది. ఇక్కడ ఏదో డీలింగ్ కార్యక్రమం పూర్తయి ఉంటుంది. కేసీఆర్కు జైలు ఎందుకు అంటాడు, ఫామ్ హౌసే జైలు అని చెప్తాడు. ఇక్కడ ఎవరి మానాన వాళ్ళు పోతారు అంటాడు. ఎంత అద్భుతమైన చాకచక్యమైన వ్యాఖ్యలు చూడండి ఇవన్నీ. అసలు వాస్తవం ఏంది? ఏం చెప్పాలి? ఎంతటి వారిని అయినా వదిలిపెట్టేది లేదు అవినీతికి పాల్పడితే అని చెప్పాలా. ఇప్పుడు వీళ్ళని జైల్లో వేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. వీళ్ళని వేయకపోతేనే ఏమన్నా వస్తుంది. ఏమైనా వచ్చేది ఉంటే వీళ్ళని లోపల వేయకపోతేనే వస్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం ఏమైనా తెర మీదకి తెచ్చిర్రా? తెరసాటుకు జరిగిపోయిందా ఈ వ్యవహారం ఏందని చూడాలి. ఇంకా ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేయాలి. ఎవరెవరిని కలిసి ఈ మధ్య కాలంలో చర్చోపచర్చలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరి మధ్య జరుగుతూ ఉన్నాయి అనేది తెలిస్తే దీని మీద పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి తాజా చర్యల ప్రకారం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో చర్చలకు ఎట్లాగో కేసీఆర్ గారు రారు. కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. సరే వస్తాడు. వచ్చినాక మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో వాడివేడి చర్చలు ఉంటాయి. ఉన్న తర్వాత నివేదిక సించివేత కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి.
కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే లోపాయకారి ఒప్పందాలు జరుగుతాయా? ఇది ప్రజల ముందు వస్తున్నటువంటి క్వశ్చన్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? చలో మీ అభిప్రాయం చెప్పండి దీంట్లో. అన్న రేవంత్ రెడ్డి బ్రదర్ కొండల్ రెడ్డి గోవాలో డీలింగ్లు చేస్తున్నారు అంట, నిజమేనంటే ఏమో బాయ్ సాబ్ మనకు తెలియదు, కనుక్కోమంటే కనుక్కుంటా. కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ హరీష్లను జైలుకు పంపుతారా, లేదంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? జైలుకు పంపుతారనుకునే వాళ్ళు ఇక్కడ, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే రేవంత్ రెడ్డి గారికి ఓ లెక్క ఉంటుందండి. ఇప్పుడు పంపి ఏం చేయాలి? నయనానందం ఏమని కావడం, పైసలు ఉంటే అన్ని ఆనందాలు. అసెంబ్లీలో చర్చతో నష్టం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8B 8C కింద వేర్వేరుగా నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళ్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చర్యలు ఉంటాయన్నది లేకుండా అసెంబ్లీలో చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యక్ష చర్చ ద్వారా పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇదంతా. పిటిషనర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రూపొందించిన నివేదిక చెల్లుబాటు కాదు అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోయి, ఇప్పుడు మీరు ఆలోచిపడి ఏం చేసినా రేపటి బీసీ ప్రభుత్వంలో అందరినీ అప్పుడు బరాబర్ ప్రజాక్షేత్రంలో నిలబెడుతుంది రేపటి బీసీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు తాత్కాలికంగా కాంప్రమైజ్ అయిపోయి మనం అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా ఒక్కటే కదా, మనం దోయాల్సింది బీసీలను కదా అని ఇప్పుడు కాంప్రమైజ్ అయినా భవిష్యత్తులో మాత్రం తప్పదు.